మొదటిగా దేవాది దేవునికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మంచి ఎండ ఆయన ముఖ్యంగా నన్ను ప్రేమించి వచ్చినటువంటి నాతోటి జతపని వారైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతం నుంచి అన్నయ్య జయప్రకాష్ అన్నయ్య గారు వచ్చారు. ఇక్కడికి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర. తర్వాత రామచంద్రాపురం నుంచి లావరాజ్ అన్నయ్య గారు, అలాగే జయరాజ్ అన్నయ్య గారు, అలాగే మన సురేష్ గారు మాస్టర్ గారు. మీరు అంటే ఇదంతా మనం ఎందుకు దీన్ని మాట్లాడుకుంటున్నామంటే నిజంగా సేవకుల సహవాస కూడిక ఫెలోషిప్ మీటింగ్కి మనం అందరము రావడం అనేది చాలా నిజంగా అనేక విషయాలు దీని నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. మీరు అందరూ రావడం ద్వారా నిజానికి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎక్కడికి ఎంతమంది రాలేదు. నిజంగా చాలా నాకు సంతోషం అనిపించింది. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ సారి ఇంకా కొంచెం పెరగాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ వారికి మరింత ఆనందం కలిగించాలి. ఇంకా ఇక్కడ ఉన్న నెంబర్ మీద ఒక నెంబర్ ఎక్స్ట్రా వస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. నిజంగా ఇలాంటి కార్యక్రమం ప్రతీ నెల నిర్వహించడం ద్వారా నిజంగా మన సంఘాలు బలపడడం కానీ, మనం కూడా విశ్వాస జీవితంలో ఇంకా అభివృద్ధి చెందడం కానీ, ఒక అంశాన్ని ఆలోచించడం ద్వారా మనము కూడా కొన్ని లోతైనటువంటి సంగతులు తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క సహవాస కూడిక ఎంతగానో దోహదపడుతుందని నేను కోరుకుంటున్నాను. అయితే రాత్రి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే మా మిస్సెస్ అడుగుతుంది, ఏమనంటే ఏంటి సేవకుల సదస్సులో ఏం చేస్తారని. మా మిస్సెస్ అడుగుతుంది, ఏం చేస్తాము, అందరూ కలిసి ప్రార్థన చేస్తాము, కొన్ని పాటలు పాడతాము, తర్వాత ఒక వాక్యాన్ని ఒక సబ్జెక్ట్ని మేము డిస్కషన్ చేస్తాము అని చెప్పేసి. అంటే ఏం డిస్కషన్ చేస్తున్నారంటే ఇలా హేబేలు గురించి డిస్కషన్ చేసాము మన మావిడాడ్లో శివగారు చర్చిలోనే అని చెప్పాను. తర్వాత నేను వెళ్ళలేదు కానీ అక్కడ సంసోన్ గురించి డిస్కషన్ చేశారు అని చెప్పేసి అన్నాను. ఏంటి ఇవన్నీ రెగ్యులర్గా చర్చిలో మాట్లాడుకుంటాం కదా, చర్చిలో మాట్లాడుకొని ఏమన్నా ఉంటే మీరు చెయ్యొచ్చు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇవన్నీ డిస్కషన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి, ఒక విషయం మీదకి ఏకాభిప్రాయానికి రావడానికి ఇది ఒక దోహదపడుతుందని ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దీనికి అంటే ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కేవలము ఒక మాటను మీకు మనందరికీ తెలిసినటువంటి మాటే, కానీ మళ్ళీ ఆలోచిస్తే మరలా తిరిగేస్తే క్రొత్తగా ఉంటుంది. పాత సంగతే కానీ ఆలోచిస్తే మరలా దాన్ని క్రొత్తగా అనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. నిత్యము మనం ప్రకటిస్తూ ఉంటాము, బోధిస్తూ ఉంటాము. 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారు అందరూ ఎలా ఉన్నారంట? ఏకాత్మ ఏక హృదయం. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులు ఉంటే 800 కోట్ల ఆలోచనలు ఉంటాయి. 800 కోట్ల ఆలోచనలు. ఒకరి హృదయం మరొక హృదయంతో కలవదు. ఒక హృదయం మరొక హృదయంతో కలవదు. అంటే ఒక హృదయం మరొక హృదయంతో కలవడం అనేది దాదాపు అసాధ్యము. ఎక్కడ మనం కూర్చుంటున్నా కూడా నా హృదయం మీ హృదయంతో కలుస్తుందంటారా? కలుస్తుందా? కొంచెం అంటే మనం
దేవుడి దగ్గరికి వచ్చాం కనుక, వాక్యాన్ని మనం అన్వేషిస్తున్నాం కనుక, కొన్ని సత్యాన్ని ఎరిగిన వారం కనుక కొంచెం కలుస్తుంది. ఇలా మనం దీన్ని ఆలోచిస్తే అప్పుడు నేను చెప్పాను ఏమనంటే, సమాధానం ఏం చెప్పానంటే, మేమందరము ఒక ఏకాభిప్రాయాన్ని రావడానికి, ఏక మనసు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఫెలోషిప్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఒక ఏకాభిప్రాయానికి రావడానికి, ఒక ఏక హృదయానికి రావడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈ ఫెలోషిప్ మీటింగుల ద్వారా అనేటువంటి సమాధానం నేను చెప్పాను. ఆవిడకి సమాధానం ఎందుకు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ చేస్తున్నారంటే, ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇది అపోస్తల కార్యాలు లూకా గారు రాశారు. ఇప్పుడు లూకా గారు రాసినటువంటి మాట కానీ, మార్కు గారు రాసినటువంటి మాట కానీ, యోహాను గారు రాసినటువంటి మాట కానీ, పౌలు గారు రాసినటువంటి మాట కానీ, పేతురు గారు రాసినటువంటి మాట కానీ, వేరు మాటలు రాసిన భావం ఒక్కటే అంటారా? ఎందుకంటారు భావం ఒక్కటే అని ఎందుకు మనం మాట్లాడగలం అంటే, ఎవరు ఏం మాట్లాడినా అంతా కూడా ఇమిడిపోతుంది. ఒక రెఫరెన్స్ని మరొక రెఫరెన్స్కి మనం ఏం చేస్తామంటే జోడించి చెప్తున్నాం కదా. అంటే జోడించి చెప్తున్నప్పుడు అర్థం ఏంటి? కలుస్తుంది, వ్యతిరేకించట్లేదు, విభేదించడం లేదు, కలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, వారి అందరి హృదయాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకే హృదయం దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మనము కూడా ఆ స్థితికి వెళ్ళడానికి, అంటే ఒకే హృదయం, అంటే ఏక మనస్సు ఏకాత్మ కలిగి వెళ్ళడానికి వస్తే ఏం జరుగుతుందంటే, అందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలోనికి వచ్చేసాను. ఒక్కటే మాట మీదకి వచ్చేసాను అనుకోండి, ఒకే ఆలోచన దగ్గరకు వచ్చేసాం అనుకోండి, ఆ ఆలోచన నిజంగా దేవుడు ఆ ఆలోచన చూసి ఎంత సంతోషిస్తాడో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. నిజంగా ఈ మాట చదివినప్పుడు, ఆలోచించినప్పుడు మనమందరము కూడా, అంటే వేరు సందర్భాలు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆలోచించేసరికి ఒక అభిప్రాయానికి గనక రాగలిగితే నిజంగా మనం అందరం కూడా దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయినట్టే. అందుకే మెల్లమెల్లగా దీన్ని డిస్కషన్ చేయడము, ఎందుకంటే ఇందులో ఎవరో కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి ఇదేమీ లేదు. ఎవరు చెప్పినా దీన్ని మనం ఆలోచించాలి, ప్రతి మాటను మనం అర్థం చేసుకోవాలి, ఎవరు చెప్పిన ప్రతి ఆలోచన కూడా తీసుకోవాలి. నేను అన్నగారితో చెప్పినప్పుడు అదే విషయాన్ని వారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మనం అందరము కూడా ఈ స్థితికి వచ్చామంటే, అంటే వారందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు కాబట్టి వారి పరిచర్య ఎలా ఉంది? వారి పరిచర్య సంఘము విస్తరించింది, అభివృద్ధి చెందింది, సువార్త సకల లోకాలకు, అంటే ఈ లోకం అంతటా కూడా వ్యాప్తి జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రారంభ కాలంలో చూడగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే, వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. ఈ ఫెలోషిప్ అంటే సహవాసం. మనము కూడా ఈ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ స్థితికి వెళ్ళడానికి అంటే మన ఆలోచనలు అన్నీ కూడా భవిష్యత్తులో కలిసిపోవాలి. ఇప్పుడు ఏమైనా కొంత విభేదించి ఉండొచ్చు, ఎందుకంటే ఒకవేళ డెనామినేషన్ ఒకవేళ వేరేక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏమైనా ఉన్నా, ఒకవేళ అన్నింటినీ మనం పక్కన పెడితే భవిష్యత్తులో మన ఆలోచన అంతా కూడా ఏమైపోవాలంటే ఒక్కటైపోవాలి. అటువంటి ఆత్మ సహాయమును దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనసారా మరొకసారి పేరున యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నడిపించినటువంటి అన్నయ్య ఇర్మియా అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అన్నయ్య గారు కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. అలాగే పెద్దలు చిన్న అన్నయ్య గారు మా మధ్యకి రావడం చాలా సంతోషం. అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే పెద్దలు అన్నయ్య జయప్రకాష్ అన్నయ్య గారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. చక్కటి మాటల చేత మనల్ని బలపరిచారు. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు అనగానే నాకు అక్కడ కనెక్ట్ అయిపోయింది. ఆ మనస్సు మనలోనికి వస్తే ఖచ్చితంగా మన మనసులన్నీ కూడా ఒక్కటవుతాయి అనేటువంటి ఆలోచనలోనికి నిజంగా ఆ మాటని ఆలోచిస్తే, నేను ఆలోచిస్తుంటే అన్నయ్య గారు ఆ మాట చెప్పగానే నాకు కనెక్ట్ అయిందనమాట. చాలా మంచిది. ఇలా ఒకరికొకరు మనం పురుగొలుపుకుంటూ, మాటల ద్వారా ఆదరింపబడుతూ, అనేక విషయాలని మనం చర్చించుకుంటూ, భవిష్యత్తులో ఈ ఫెలోషిప్ ద్వారా నిజంగా ఒక వెలుగును మనం కనబరిచే దిశకు మనం వెళ్ళాలి, ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఇంకా మంచి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో ఫెలోషిప్ ద్వారా నిర్వహిద్దాం. తప్పకుండా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు.
చాలా సంతోషం. ఇంకా ప్రార్థనా సహకారంతో ఇంకా ముందుకు వెళదాం. అలాగే సహోదరుడు సత్యమూర్తి లోకల్గా ఉంటున్నటువంటి సహోదరుడు మాకు మంచి ఆత్మీయుడు, మాతో కలిసి జర్నీ చేస్తూ ఉంటాడు. ఏమైనా ఉంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మరి సహోదరుడు కొరకు కూడా మీకు అన్నదాన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా జరిగితే ఫెలోషిప్ మీటింగ్లకి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాడు. మొన్న చెప్పాను, ఇలా ఫెలోషిప్ జరుగుతుంది తమ్ముడు అనగానే ఉదయం చర్చిలో ప్రోగ్రామ్ ఉంది తమ్ముడికి, అది ముగించుకొని మన దగ్గరకు వచ్చాడు. అలాగే ఇంకా లోకల్గా కూడా ఎవరైనా ఇంకా మనతో కలవాలనుకుంటే వారిని కూడా మీరు ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నాం. చాలా మంచిది. తమ్ముడి యొక్క పరిచర్య గురించి ఆయన నాన్నగారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్వామినాథన్ గారు వాళ్ళ అబ్బాయి. కాబట్టి పరిచర్య కొరకు ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ఇంతటితో నా మాటల్ని ముగిస్తున్నాను. ఓకే.